నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి అమ్మా న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు హెడ్లైన్స్ చూద్దాం అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం బాలరాముడి నుదుటిని తాకిన సూర్యకిరణం అత్యంత వైభవంగా భద్రాద్రి సీతారాముల కళ్యాణోత్సవం నామస్మరణతో మార్మ్రోగుతున్న పురవీధులు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి చామల కిరణ్ కర్ ప్రత్యేక పూజలు సంగారెడ్డిలో శ్రీరామనవమి వేడుకల్లో జగ్గారెడ్డి తిమ్మపూర్లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి సతీ సమేతంగా శ్రీరామునికి పూజలు ఒంటిమిట్టలో ఘనంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణానికి తరలివచ్చిన భక్తులు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజిస్తున్నారు. వాడవాడలా సీతారామ కళ్యాణాన్ని జరిపించి లోక కళ్యాణం కోసం ఆ రామయ్యను ప్రార్థిస్తారు. ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తుంది. పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, వేములవాడతో పాటు ప్రతి ఆలయంలో రామయ్య కళ్యాణం జరిపిస్తున్నారు. అయోధ్యలో రామ్లల్లాను సూర్యకిరణాలు తాకాయి. రామ్లలా విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12:15 4 నిమిషాల పాటు సూర్యతిలకం రామ్లల్లా విగ్రహం నుదుటిపై ప్రకాశించింది. బాలరాముడి నుదుటిపై సూర్యకాంతులను దర్శించుకుని తరించారు భక్తులు. భద్రాచలంలో రాములోరి ఆలయంలో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మిథిలా మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామనామస్మరణతో భద్రాచలంలోని వీధులు మార్మ్రోగుతున్నాయి. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కాంగ్రెస్ సీనియర్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో పాటు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం సువః విశ్వక్సేనమావాహయామి. ఇంకొద్దిసేపట్లో కళ్యాణోత్సవం ప్రారంభం కానున్నది. ముక్తి ప్రదాత నిత్యం భద్రాద్రి రామో మమ హృది నివసన్ శ్రీమద్వైష్ణవ పాంచరాత్ర విధినా బ్రహ్మోత్సవేష్వన్వితం శ్రీభక్తాగ్రనిరాచ్యుత గోత్రయోర్. ఇంకొద్దిసేపట్లో కళ్యాణోత్సవం దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు పూజారులు.
భద్రాద్రిని తలపించే రీతిలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలను కన్నుల పండుగగా జరిపించారు. స్వామి అమ్మవార్లకి ఆలయం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్ దంపతులు, మున్సిపల్ తరపున కమిషనర్ అన్వేష్ దంపతులు, జోగినిలు శివపార్వతులతో రాములోరి కళ్యాణం వేడుక సందడిగా మారింది. మునుగోడు మండలంలో శ్రీ 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 సీతారామచంద్రుల స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సంగారెడ్డిలోని రామ్నగర్ రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ముత్యాల తలంబ్రాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు జగ్గారెడ్డి. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు జగ్గారెడ్డి. సీతారామ కళ్యాణము ప్రతి సంవత్సరం లాగే సంగారెడ్డిలో ఈ రామ్నగర్లో రామాలయంలో వైభవంగా సీతారామ కళ్యాణము ముత్యాల తలంబ్రాలతో మరి కార్యక్రమాన్ని మరి అట్లాగే దేశం మొత్తంలో కూడా ఈరోజు అన్ని రామాలయాలు దేశంలో అన్ని కూడా మన భారతదేశంలో అంతా కూడా మరి సీతారామ కళ్యాణం వేడుకలు బాగా మన ఒక పండుగగా కళ్యాణం సీతారాముల వారి ఆ భగవంతుని యొక్క కళ్యాణం జరుపుకుంటాం. మరి సంగారెడ్డి నియోజక ప్రజలే కాకుండా తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ కూడా శ్రీరామ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఒక కన్నుల పండుగగా మనమంతా ఆ సీతారామ కళ్యాణ వేడుకల్లో పాల్గొంటూ కళ్యాణాన్ని బ్రాహ్మణులచే జరుగుతున్న కళ్యాణాన్ని మన కళ్ళతో చూస్తూ వైభవంగా ఆనందిస్తూ సంతోషంగా ఆనందిస్తూ మరి ఒక్కరోజంతా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు మరి రామాలయంలో సీతారామ కళ్యాణ ఉత్సవాల్లో కళ్యాణంలో పాల్గొంటూ ఎంతో సంతోషాన్ని మనము ఈ రోజంతా గడుపుతాం. అట్లాగే శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. తిమ్మపూర్ గ్రామంలో సతీ సమేతంగా శ్రీరామునికి పూజలు చేశారు. రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు. స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కళ్యాణాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. పట్నంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో హనుమాన్ భక్తులు, మహిళలు పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆలయానికి తరలి వెళ్లారు. కళ్యాణ వేడుకల్లో హనుమాన్ దీక్ష భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనామ కీర్తనలతో ఆలయ ప్రాంగణం మొత్తం మార్బ్రోగింది. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మీ చేతుల మీదుగా భక్తులకు అన్నదానం చేశారు.
మళ్ళీ అనుకోండి ఒకసారి చెప్పుకోండి అనాభ్య అథానందమీర్యస్య శ్రీమదానారాయణస్య వేస్తే భగవంతుని మీద పడుతుంది. స్వామి దీక్షిస్తున్న స్వాముల నామాలతో జై శ్రీ అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి పురస్కరించుకుని మహంకాళి దేవాలయం కమిటీ సభ్యులు సీతారాములకు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. బాగ్ అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పద్మ డిపి రెడ్డి, శంకర్ గౌడ్, గడ్డం శ్రీధర్, వెంకట్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో రామనామస్మరణతో మారుమ్రోగింది. రామనవమి రోజు ఆ శ్రీరాముని దర్శించుకునేందుకు రామాలయాలకు వేకువజాము నుంచే రామాలయాల వద్ద భక్తులు పోటెత్తారు. రామనవమి పురస్కరించుకుని రామ మందిరంలో వేద పండితులు విగ్రహాలు భక్తులకు ప్రత్యేక పూజలు చేపట్టారు. ముందుగా శ్రీ సీతారాముల విగ్రహాలను ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు. ఈ అపురూప ఘట్టాన్ని దర్శించుకునేందుకు భక్తులు రావడంతో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీరామనవమిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా శ్రీరామ భక్తులు కూడా ఇటు శ్రీరాముని దర్శించుకు కూడా ఆలయాలకు వడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ వద్ద రామాలయం వద్ద ఉన్నాము. రామాలయం వద్ద కూడా ఉదయం నుంచి కూడా ఈ శ్రీరామ సందర్భంగా కూడా ఆలయంలో కూడా భక్తులు కిక్కిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఆ శ్రీరాముని కళ్యాణాన్ని దర్శించి తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు. వేరే మరుచుకుందాం. చెప్పండి, శ్రీరామ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మేము అంటే కార్యక్రమాలు ఈ సంవత్సరం అంటే మేము పవిత్రోత్సవంతో స్టార్ట్ చేశాము. ఈ ఆలయానికి పవిత్రోత్సవ కార్యక్రమం జరిగింది 12 సంవత్సరాల తర్వాత. చాలా వైభవంగా చిన్నజీఆర్ స్వామి వారు వేయించేశారు, దేవనాథ స్వామి వారు వేయించేశారు. దాని తర్వాత బంగారు పాదుకలు అయోధ్యకి ఏవైతే వెళ్తున్నాయో అవి మా దగ్గర గుడి మందిరంలో 2 రోజులు ఉన్న తర్వాత తీసుకెళ్లారు. దేశంలో యాత్ర భాగంగా ఫస్ట్ మన దగ్గరకు వచ్చింది. నిజామాబాద్ ఇందూరులో రామాలయంకి రావడం జరిగింది. కార్తీక మాస కార్యక్రమాలు, తర్వాత ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం జరిగింది. తర్వాత ఇలాగే ప్రతి కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాం. ఇలాగైతే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రాముడిది జరిగిన రోజు కూడా మేము ఇక్కడ చాలా వైభవపేతంగా జరిగింది. అనుకోని విధంగా భక్తుల తాకిడి జరిగింది మందిరంలో. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మేము మన ఇందూరు నగరంలో 40 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామ మందిరంని ఇక్కడ రామవారి సీతారామ కళ్యాణాన్ని వైభవపేతంగా జరిపించడానికి అన్ని తగిన ఏర్పాట్లు చేశాము. ఈరోజు ఒక 2-3 వేల మందికి భోజన సదుపాయం కూడా మేము కల్పించడం జరిగింది. సో అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ప్రత్యేక ఎలాంటి కార్యక్రమం మీరు చెప్పండి మేడం. శ్రీరాముని మీరు వీక్షిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ? శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ సుభాష్ నగర్లో బ్రహ్మోత్సవాలు బాగా రంగంగా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాజమాన్యం అంతా కూడా చాలా చక్కగా సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. మొన్న 14th నుంచి 20 వరకు
కూడా ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతాయి. సుభాష్ నగర్లో పబ్లిక్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చి ఈ వివాహ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా వీక్షిస్తున్నారు. ఒకటే చెప్తున్నా శ్రీరామనవమి ఇప్పుడు జన్మ సందర్భంగా కూడా శ్రీరాముని కళ్యాణాన్ని కూడా అత్యంత వైభవంగా కొనసాగుతామని చెప్పి దీనికి సంబంధించి కూడా దీనిపై మనతోపాటు ఆలయ కమిటీ మరో వైస్ చైర్మన్ అడిగి మనసుకున్నాం. చెప్పండి, ఇటు శ్రీరామనవమి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జై శ్రీమన్నారాయణ. నా పేరు శంకర్ రెడ్డి, ఈ ఆలయం గౌరవ అధ్యక్షుడిని. ఇక్కడ ఎల్లవేళలా ఈ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ 10 ఇయర్స్ నుంచి అయితే రామభక్తి ఎక్కువ జరిగింది కనుక ఎప్పుడైతే ఇప్పుడు శ్రీరాముణ్ణి అక్కడ అయోధ్యలో కూర్చుండబెట్టడం జరిగిందో అప్పటి నుంచి మాత్రం భక్తజనులు శ్రీరామునిపై భక్తి ఎక్కువ పెంచుకొని ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7 డేస్ నుంచి కూడా ఈ ఎల్లుండి వరకు రథోత్సవం ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ పట్టాభిషేకం ఉంటుంది. ఈ అన్నిటి కార్యక్రమాలకు కూడా ఆలయ కమిటీ మెంబర్లు మేమందరం కలిసి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ అనుకో, పోలీస్ బందోబస్తు అనుకో, ఆలయంలో అర్చకులను కూడా 16 మందిని పెట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా మన ఈ దేశంలోనే ఒక విధమైన అర్చకులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది కనుక ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పక్కన ఇక్కడ దానకర్తలు కూడా ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి కూడా కిష్టారెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయనతో మీ K6 ఛానల్ వాళ్ళు కూడా దానిలో ఉండి ఈ అన్నదాన కార్యం నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, శ్రీరాముని దయతోని ఈ భారతదేశం సుఖశాంతం ఉండాలని నేను రామాలయం గౌరవ అధ్యక్షుడు మరొకసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రధానంగా ఒకటి చెప్తారు. 7 రోజుల పాటు ఇటు శ్రీరామ వేడుక కొనసాగుతున్నట్టు ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు చెందిన ముఖ్యమైన అర్చకులను కూడా తీసుకొచ్చి ఇక్కడ శ్రీరాముల కళ్యాణం కూడా ఇటు అంగరంగ వైభవంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. చూడొచ్చు విజువల్స్ కూడా శ్రీరాముడి సీతారాముల కళ్యాణం కూడా అంగరంగంగా కొనసాగుతాయి. పురోహితుల మధ్యలో కూడా అనేక మంది ఇటు శ్రీరామ భక్తుల మధ్యలో కూడా ఆ రాముని కళ్యాణోత్సవం కూడా ఈ శ్రీరామ రోజు కూడా అత్యంత కీలకమైన ఘట్టం కూడా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ అత్యుత్తమ ఘట్టాన్ని, అపూర్వ ఘట్టాన్ని కూడా చూసేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా బాగా చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయని చెప్పవచ్చు. కెమెరా నేపాల్తో నవీన్, ANI న్యూస్, నిజామాబాద్ జిల్లా. కడప జిల్లాలో ఏకశిలా నగరంలోని ఒంటిమిట్ట ప్రాంతంలోని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి కళ్యాణం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇక స్వామివారి కళ్యాణం సందర్భంగా 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా పౌర్ణమి నాడు ప్రత్యేకించి ఇక్కడ స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. పౌర్ణమి చంద్రుని వెన్నెల్లో చంద్రుడిని వీక్షించే విధంగా ఈ కళ్యాణం నిర్వహించబోతున్నారు. ఇదే అంశంపై స్థానిక భక్తులతో మా కడప ప్రతినిధి యూసఫ్ మరింత సమాచారం అందిస్తారు. కడప జిల్లాలో ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో ఇవాళ స్వామివారి ఉత్సవాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు దాదాపు 7 రోజుల పాటు కొనసాగనున్నాయి. పౌర్ణమి రోజు ఆలయ సంప్రదాయంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. కళ్యాణ ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రత్యేక విశిష్టత ఏందనేటువంటి అంశానికి సంబంధించి భక్తులు ఉన్నారు, స్థానికులు. వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అలా చెప్పండి, ఈ టెంపుల్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది, దీని ఎలా చరిత్ర అయింది? ఈ యొక్క ఒంటిమిట్ట రామాలయం 2వ అయోధ్యగా పేరుగాంచినటువంటి యొక్క ఒంటిమిట్ట రామాలయం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఎందుకంటే ఇక్కడ మహామహులంతా కూడా దర్శించినటువంటి ప్రదేశం ఇది. కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఒంటిమిట్ట రామాలయం మా అందరికీ కూడా గర్వకారణం, మన అందరికీ కూడా గర్వకారణం. ఇవాళ ఎందుకంటే ఈ రోజున మరి శ్రీరామ నవమి సందర్భంగా ఒంటిమిట్టలో అత్యంత అట్టహాసంగా వైభవోపేతంగా ఈ రోజున శ్రీరామ నవమి మరి అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున నిన్నటి దినముతో మొదలై 16వ తారీఖుతో మొదలై 26వ తారీఖుతో పరిసమాప్తమయ్యేటటువంటి ఈ ఉత్సవాలలో ప్రతిరోజు కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలతో ఈ యొక్క ఒంటిమిట్ట నగరం అంతా కూడా రాజులతో ఉంది.
ప్రత్యేకంగా ఇక్కడ పౌర్ణమి రోజున కళ్యాణం నిర్వహిస్తారు. దానికి గల కారణం ఏమి, దాని విశిష్టత ఏమి? ఎందుకంటే మొత్తము దేశమంతా కూడా శ్రీరామ నవమి రోజే కళ్యాణం జరగడం అనేటటువంటి విశేషం. కానీ ఇక్కడ ఒంటిమిట్ట రామాలయంలో మరి ఎందుకంటే 22వ తారీఖున పౌర్ణమి నాడు కళ్యాణం ఎందుకు జరుగుతుంది అంటే దానికి ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అది ఏమంటే ఎందుకంటే అన్ని జీవరాశులు కూడా నా కళ్యాణాన్ని చూస్తూ ఉన్నారు. మరి చంద్రుడు చూడకపోవడం అనేటటువంటి ఇది అని చెప్పేసి ఆ యొక్క చంద్రుడు కూడా నేను మీ కళ్యాణాన్ని చూడాలి అనేటటువంటి వారి యొక్క ఆకాంక్షతోటి యొక్క చంద్రుడు కూడా చూసేటట్లు నిండు పౌర్ణమి రోజున ఆ యొక్క చంద్రుడు చూసేటట్లుగా కూడా ఈ యొక్క కళ్యాణం జరగడం అనేటటువంటిది ఒంటిమిట్ట యొక్క విశిష్టత, శ్రీరాముడి యొక్క విశిష్టత. ఇక్కడ పూర్తి స్థాయిలో మరొక పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అయితే పోలీసు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జిల్లా ఎస్పీ కౌశల్ సిద్ధార్థ్ ఇచ్చినటువంటి ఆదేశాలతోనే పోలీసులు కూడా పెద్ద ఎత్తున భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా ఎండకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వారి యొక్క సిబ్బందితో రక్షణ కల్పిస్తున్నటువంటి నేపథ్యం. ఎవరైనా దొంగలు వస్తే వారిని ఏ విధంగా ఇక్కడ వారి ఆట కట్టించాలనేటువంటి అంశంపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి కూడా సారిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ మన వద్ద స్థానిక సిఐ పురుషోత్తం రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. సార్, ఏ విధమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? ఇప్పటి వరకు ఎంతమంది సిబ్బందితో ఇక్కడ పహారా వేస్తూ ఉన్నారు? 2024 శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మన కడప జిల్లా ఎస్పీ గారు మరియు కడప డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఆదేశాలతో ప్రీ ప్లాన్గా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ బ్రహ్మోత్సవాలు 16వ తారీఖు స్టార్ట్ అయ్యి 26 ఎండ్ అవుతాయి. 16వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 200 మంది సిబ్బందితో స్పెషల్ పార్టీ మరియు గార్డు అందరూ కలిసి 200 సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినాం. తర్వాత 21, 22 కళ్యాణోత్సవం రోజు మాత్రం 1200 మంది బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన భక్తాదులకు ఎలాంటి ఇన్కన్వీనియంట్ జరగకుండా వాళ్ళ యొక్క సెక్యూరిటీ పరంగా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కళ్యాణ కార్యక్రమానికి ఎవరైనా వీఐపీలు ఈసారి ఎవరు వస్తూ ఉన్నారని చెప్పి మనకు సమాచారం ఏమైనా ఉందా? ముఖ్యమైన వీఐపీలు ఎవరు వచ్చేది అనేది అది టీటీడీ వాళ్ళని అడగాలి, మాకైతే తెలియదు. ఆ బాధ్యత అంతా వాళ్ళది. కాబట్టి మేము మా ఏర్పాట్లలో మాత్రము వీఐపీ వస్తాడనే ఉద్దేశంతోనే బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు మన కడప జిల్లా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఫుల్ స్ట్రెంత్ అయితే మనకి ఇచ్చారు. ఇది ఓవరాల్గా చూసినట్లయితే రెండో భద్రాద్రిగా పేరు పొందినటువంటి ఒంటిమిట్ట నగరంలో ఏకశిలా నగరంలో స్వామివారి ఉత్సవాలను భారీ స్థాయిగా నిర్వహిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ కరీంతో యూసుఫ్, అమ్మా న్యూస్, ఒంటిమిట్ట.